వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్కు మద్దతు పెరుగుతుందా అంటే అవును అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు దయనీయ స్థితిలోనే ఉంది. అంటే పాకిస్తాన్ మేము యుద్ధం చేసి నష్టపోయా అని చెప్పేసి అయితే ఐఎంఎఫ్ ముందు ప్రాధేయపడి డబ్బులు అయితే తెచ్చుకుంది. అంటే ఈ తరుణంలోనే ఇతర దేశాల ముందు కూడా అది మోకరిల్లే పరిస్థితి అయితే నెలకొంది. ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ కు మద్దతు పెరుగుతుందని చెప్పేసి రాజకీయ నాయకులు అయితే అనుకుంటున్నారు. ఎలాగో పాకిస్తాన్ కి టర్కీ దేశం మద్దతు బహిరంగంగానే ఇచ్చింది, అంతేకాకుండా అజర్బైజాన్ కూడా బహిరంగంగానే ఇచ్చింది. ఇంకా దీంతో పాటు చైనా ఎప్పుడూ అది మద్దతు ఇస్తూనే ఉంటుంది, కానీ ఎప్పుడు బహిరంగంగా బయట పెట్టదు. ఈ నేపథ్యంలోనే మరొక బలమైన దేశం, ఆర్థికంగా బలంగా ఉన్న దేశం అమెరికా అయితే పాకిస్తాన్ కు ఎప్పుడు మద్దతుగానే ఉంటుంది, మిత్ర దేశంగానే ఉంటుందన్న విషయం తెలిసిందే. అంటే బైడెన్ గతంలో ఉన్న అధ్యక్షుడు బైడెన్ అయితే పాకిస్తాన్ అభివృద్ధి కోసం కొన్ని అంటే బిలియన్ డాలర్లు ఇచ్చిన విషయం అయితే తెలిసిందే. దాన్ని ఎండగడుతూ ట్రంప్ అధికారానికి రావడానికి ముందు బైడెన్ పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాలకు, అలాంటి దేశాలకు ఎందుకు బైడెన్ డబ్బులు ఇస్తున్నారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ కి అయితే డబ్బులు ఇవ్వనని చెప్పిన ట్రంప్ అధికారంలోకి రాగానే అతను కూడా పాకిస్తాన్ అభివృద్ధి కోసము మూడు బిలియన్ల డాలర్లు 4 బిలియన్ల డాలర్లు అయితే ఆయన కూడా ప్రకటించారు. అంటే మొత్తం మీద పాకిస్తాన్ ను బూచిగా చూపిస్తూ తాను కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ తోనే సత్సంబంధాలు కొనసాగించడానికి ట్రంప్ ఎందుకు ఇష్టపడుతున్నారు అనే దానికి కూడా నిపుణుల దగ్గర ఒక స్పష్టమైన కారణం ఉన్నది. అదేంటంటే అమెరికా ఎప్పటి నుంచో మన ఆసియా ఖండం వైపు చూస్తుంది. ఆసియా ఖండం పైన ఆధిపత్యం చెలాయించడానికి అది ఎప్పటికప్పుడు పన్నాగాలు పండుతున్నది. అంటే ఈ తరుణంలోనే అమెరికాకు కొంత భూభాగం కావాల్సి వచ్చింది. ఎందుకంటే తన సైనిక స్థావరాలను, ఎయిర్ బేసెస్ ను ఇక్కడ ఆసియా భూభాగంలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. దానికోసము ఎన్నో ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ఖచ్చితంగా ప్రయత్నం చేసింది. కానీ బంగ్లాదేశ్ లో ఉన్న యాక్టివిస్టులు అయితే అమెరికా మాటనైతే చెల్లించలేదు. ఆ తర్వాత టిబెట్ ప్రాంతంలో కూడా ప్రయత్నాలు చేసింది, కానీ టిబెట్ వాసులు కూడా అమెరికాను దగ్గర రానివ్వలేదు. ఆ తర్వాత మన భారతదేశంలో ఉన్న మణిపూర్ లో కొన్ని అల్లర్లు సృష్టించి మణిపూర్, సిక్కిము ఈ ప్రాంతాల్లో కూడా, అంటే ఈ భూభాగాల్లో కూడా ఖచ్చితంగా తన ఎయిర్ బేస్ ను కానీ సైనిక స్థావరాలను కానీ ఏర్పాటు చేసుకోవాలని అమెరికా ప్రయత్నించింది. అందుకు కూడా తన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మొత్తం మీద నేరుగా భారతదేశంలో ఎక్కడైనా ఒక భూభాగాన్ని ఇప్పించండి అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా అడుక్కోవడం జరిగింది అని చెప్పేసి రాజకీయ నాయకులు అంటున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా దీని ఉద్దేశాన్ని గమనించిన ఆయన దీన్ని చాలా సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికాకు ఉన్న ఒకే ఒక ఆశ పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ దేనికైనా లొంగుతుంది, ముఖ్యంగా డబ్బులకు లొంగుతుంది. ఏదైనా ఎరేస్తే పాకిస్తాన్ మాత్రమే లొంగుతుందని చెప్పేసి అమెరికాకు తెలుసు. అందుకనే ఆ డబ్బులను ఇచ్చి పాకిస్తాన్ లో కొంత భూభాగాన్ని అమెరికా తీసుకొని అక్కడ తమ ఎయిర్ బేస్లను, స్థానిక స్థావరాలను, అణ్వాయుధాలకు సంబంధించిన కొంత వ్యవస్థను కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అమెరికా ఎప్పటి నుంచో భావిస్తుంది. అందులో భాగంగానే భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా ట్రంప్, అంటే భారతదేశం ఏ మధ్యవర్తిత్వం వద్దన్నప్పటికీ ట్రంప్ తల దూర్చి మరి మధ్యవర్తిత్వం చేసి అంటే ఈ యుద్ధాన్ని అయితే కొనసాగించకుండా మధ్యలోనే సీజ్ ఫైర్ తీసుకొచ్చారని చెప్పేసి రాజకీయ నాయకులు అయితే విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఆఫ్ఘనిస్తాన్ కి ఎలాంటి ఫండింగ్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్లను పెంచి పోషించిన విషయం అయితే తెలిసిందే. ఆ తాలిబాన్లు లాస్ట్ కు తిరగబడి ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత అమెరికా అక్కడి నుంచి వెళ్ళి తోకముడిచి బయటకు వెళ్ళింది. ఈ అమెరికాకున్న ఒకే ఒక ఆధారం పాకిస్తాన్. అందుకని చెప్పేసి పాకిస్తాన్ తో మంచి చేసుకొని పాకిస్తాన్ మద్దతుగా ఉంటూ పాకిస్తాన్ భూతలంపై పాకిస్తాన్ భూభాగంపై తమ స్థావరాలను, తమ సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అయితే ఒక పన్నాగం అయితే పండుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుంది, పాకిస్తాన్ అమెరికా మధ్య ఎంతవరకు ఈ స్నేహం కుదురుతుందని చెప్పేసి అయితే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. మరి దీనిపై స్పష్టత రావాల్సింది.